దేవుడు భూమిని సృజించక మునుపు భూమి శూన్యముగాను నిరాకారంగాను ఉండెను. జలములపైన ఆయన ఆత్మ అల్లాడుచుండెనని మనం చూడవచ్చు. అయితే దేవుడు నీటిని భూమిని వేరుపరచెను. అంటే భూమి మీద నీటి శాతం ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. దేవుడు నీటిలో నుండి భూమిని వేరుపరిచి సృష్టించినట్లు చూడవచ్చు. అయితే ఇక్కడ మనకి ఒక డౌట్ రావాలి. భూమి లేనప్పుడు 100% నీరు ఉంటే భూమిని సృష్టించాక ఆ నీరు ఏమైనట్టు? దేవుడు కొంత నీటిని ఆకాశంలో ఎక్కువ శాతం భూమిపై ఉంచినట్లు చూడవచ్చు. భూమి మీద ఉన్న నీటిలో 96% నీరు సముద్రంలో ఉన్నది. నేటికి మనం ఈ విషయాన్ని గూగుల్ చేస్తే భూమిపై 71% నీరు ఉన్నట్టుగా, అందులో 96% సముద్రంలో ఈ యొక్క నీరు ఉన్నట్లుగా చూడవచ్చు. అయితే భూమిని దేవుడు ఒకేదానిగా సృష్టించినప్పటికీ నేడు చూస్తే అనేక దేశాలుగా విభజింపబడింది. అసలు ఒక దేశానికి పేరు ఎలా వచ్చింది? ఒక దేశానికి పేర్లు ఎలా పెట్టారు? భూమి ఎందుకు దేశంగా విడదీయబడింది? భూమి మొట్టమొదట ఎప్పుడు దేశంగా విభజన జరిగింది అనే విషయాల గురించి వివరణ ఈ యొక్క వీడియోలో ఇవ్వబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం? హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ జోసఫ్. వెల్కమ్ టు మై ఛానల్. నేటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 197 దేశాలు ఉన్నాయి. అందులో 193 దేశాలు యునైటెడ్ నేషన్ మెంబర్స్గా గుర్తించబడ్డాయి. అయితే 2 దేశాలు అంటే హోలీ ద స్టేట్ ఆఫ్ ప్యాలెస్టైన్ అనే దేశాలు అబ్జర్వర్ స్టేట్స్గా గుర్తించబడ్డాయి. అంటే యునైటెడ్ నేషన్స్ సభ్యత్వంలో ఈ యొక్క దేశాలు లేవు. అదేవిధంగా తైవాన్ మరియు కొసోవో లాంటి దేశాలు కూడా ఈ యొక్క యుఎన్ సభ్యత్వంలో లేవు. అయితే అన్ని దేశాలలో రష్యా దేశం మాత్రం 1,70,98,242 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణతతో అతిపెద్ద దేశంగా పరిగణింపబడింది. అదేవిధంగా 0.2 చదరపు మైళ్ళు విస్తీర్ణతతో వాటికన్ సిటీ అతి చిన్న దేశంగా పరిగణింపబడుతుంది. అయితే ఇంతకీ దేశాలకు పేర్లు ఎలా వచ్చాయి? ఆక్స్ఫర్డ్ కన్సైన్స్ డిక్షనరీ ఆఫ్ వరల్డ్ ప్లేస్ నేమ్స్లో జాబితా చేయబడిన 195 దేశాలను విశ్లేషించిన వార్డ్స్ ప్రకారం వాస్తవానికి ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశానికి 4 విషయాల్లో దాని పేరు పెట్టారు. ఒక తెగ విషయం కావచ్చు, భూమి యొక్క లక్షణం కావచ్చు, ఒక దిశాత్మక వివరణ కావచ్చు, ముఖ్యమైన వ్యక్తి పేరు కావచ్చు. ఈ 4 విషయాల్లో నుంచి ఒక దేశానికి పేర్లు పెట్టడం జరిగింది. ఉదాహరణకు మన భారతదేశానికి పేరు ఎలా వచ్చిందంటే, సింధు లోయలోని నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సుమారు 3300 BCEలో ప్రారంభమైంది. భారతీయ నాగరికత సింధు నదికి అంటే ఇండస్ రివర్ వద్ద ప్రారంభమైంది. కాబట్టి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. అంతేకాకుండా మన దేశం భరత అనే ట్రైబ్ స్థానిక తెగకి నిలయంగా ఉండటంతో ఈ పేరు పెట్టారు. రెండో విషయం, భూమి అసలు దేశాలుగా ఎందుకు విభజింపబడింది? భూమి దేశాలుగా ఎందుకు విభజింపబడింది అని ఆలోచించే ముందు, దేశాలుగా విభజింపబడే ముందు ఏమి జరిగింది అని ఆలోచించాలి. భూమి దేశాలుగా విభజింపక మునుపు ఖండంగా విభజింపబడింది. అయితే దానికి ముందు భూమి ఒక సూపర్ ఖండంగా ఉండేది. దానికి పాంజియా అనే పేరు కలదు. అయితే భూమి ఈ యొక్క సూపర్ ఖండం నుండి ఇప్పుడు ఉన్న ఖండాలుగా విడిపోయినట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయపడతారు. అలాగూ విడిపోయినప్పుడు ప్రతి ఖండానికి ఒక పేరు పెట్టారు. అయితే భూమి దేశాలుగా ఎందుకు విభజింపబడింది అనే ప్రశ్నకు జవాబు కావాలంటే దానికి మంచి ఉదాహరణ మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఒకే రాష్ట్రాలు, కానీ ఇప్పుడు ఎందుకు విడిపోయాయి అంటే
దానికి వివిధ సమాధానాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా మనకు స్పష్టమైన జవాబు తెలిసినప్పటికీ మనం దానికి చాలా కారణాలు చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనుషుల స్వార్థం, ఒకరంటే ఒకరు పడకపోవడం, వలస రాజ్యాలు మరియు రాజకీయ వ్యవస్థలు మరియు సంస్థల అభివృద్ధి వంటి అంశాలు అని చెప్పుకోవచ్చు. మొట్టమొదట భూమి దేశాలుగా ఇప్పుడు విభజింపబడింది. ఈ విషయాన్ని గురించి మనం చరిత్రను గనుక చూస్తే 1912లో జర్మన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజినర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని పిలిచే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వెజినర్ సిద్ధాంతం ప్రకారం భూమి యొక్క ఖండాలు ఒకప్పుడు ఒకే పెద్ద భూభాగాన్ని ఏర్పరుస్తాయి. దాన్ని అతను పాంగియా అని పిలిచాడు. మిలియన్ల సంవత్సరాల్లో పాంగియా నెమ్మదిగా విడిపోయింది. చివరకు ఈనాటి ఖండాలను ఏర్పరచబడింది అని అభిప్రాయపడ్డారు. అయితే 16వ శతాబ్దంలో యూరోపియన్లు ప్రపంచాన్ని 4 ఖండాలుగా విభజించారు. ఆఫ్రికా, అమెరికా, ఆసియా మరియు ఐరోపా అను 4 ఖండాల్లో ప్రతి ఒక్కటి ప్రపంచంలోని దాని చతుర్భుజానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. దక్షిణాన ఆఫ్రికా, పశ్చిమాన అమెరికా, తూర్పున ఆసియా మరియు ఉత్తరాన యూరోప్. ఇవి ఇలాగ ఉండగా భూమి దేశాలుగా మొట్టమొదట ఎప్పుడు విభజింపబడింది అని చూస్తే చరిత్ర మనకు సరైన సమాధానం ఇవ్వకున్నా కానీ అతి పురాతనమైన దైవావేశం వల్ల కలిగిన బైబిల్లో వీటికి జవాబు ఉంది. బైబిల్ గ్రంథం పాత నిబంధన ఆదికాండం అనే పుస్తకంలో 10వ అధ్యాయం 25వ వచనంలో ఇది రాయబడింది. అయితే దీన్ని మనం సరిగ్గా గమనిస్తే ఇది నోవాహు జలప్రలయం తర్వాత జరిగింది. నోవాహు జలప్రలయం తర్వాత భూమిలో జరిగిన మార్పుల్లో ఇది ఒకటి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నోవాహు జలప్రలయం గూర్చి డాక్యుమెంటరీ చూడకపోతే తప్పకుండా చూడండి. దాని యొక్క లింక్స్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాము. ఇలాగూ పెలేగు సమయంలో భూమి దేశాలుగా విభజింపబడింది అని మనం చూడవచ్చు. కాలక్రమేణా భూమి ఖండాలుగా, ఖండం దేశంగా, దేశం రాష్ట్రంగా, రాష్ట్రం జిల్లాలుగా, జిల్లాలు ఊర్లుగా, ఊర్లు పల్లెలుగా, వాటి యొక్క వీధులుగా అనేక రకాలుగా విభజన జరిగింది. ఈ వీడియోలన్నీ తీయడానికి గల ముఖ్య కారణం బైబుల్ సత్యమని చెప్పడమే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో బైబుల్ ఫ్యాక్ట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వందనాలు.